మీరు మంచిగా ఉంటే, పద్ధతిగా ఉంటే, వ్యవహారంగా ఉంటే, మీరు చెప్పేది నిజాలైతే సత్యాలైతే మీరు జైలుకు పోకూడదు. మీరు జైలుకు పోయారు, గుర్తుందా మీకు? గుర్తుందా? లేదు, గుర్తులేదు. జైలుకు పోలే? గుర్తుందా గుర్తులేదా? అంటే మీరు అడిగే దాంట్లో ఎంత బలుపుగా అనిపిస్తుందంటే, గుర్తుందా గుర్తుందా 3 సార్లు అందులో పొక్కలీలు పెట్టి వాసన చూసినట్టుగా అవి నాకు తెలిసి జైలుకు నేను వెళ్ళడం అనేది నాకు నేనుగా వెళ్తేనే వెళ్ళగలిగాను. నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే బెయిల్ తీసుకొని జైలుకే వెళ్లకుండా ఉండే మార్గం ఉన్నప్పటికీ అప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు, పార్టీలకు అతీతమైన వ్యక్తులు, మాలలు వేసుకొని నిజమైన భక్తులు, కొంతమంది చెడ్డ అలవాటు నుంచి బయటపడడానికి ఉండే భక్తులు, కొంతమంది కొన్ని సంవత్సరాలుగా అలవాటు పడ్డ భక్తులు అందరూ మాలలు వేసుకొని ఉన్నప్పుడు నన్ను బూచిగా చూపించి వాళ్ళందరినీ ఒక బీజేపీ పార్టీకి కార్యకర్తలుగా వాళ్ళ చేత ఉద్రేకానికి గురై రోడ్ల మీదకి వచ్చి స్వామి శరణం అనాల్సిన వాళ్ళు బైరిస్టరేజ్ డౌన్ డౌన్ అంటూ, శాంతియుతంగా ఉండాల్సిన వాళ్ళు నా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ, ఒక 1000-1100 స్టేషన్లో నాపై కేసులు పెట్టే స్థాయిలో సమాజాన్ని తగులబెడుతున్నప్పుడు నాకు తెలిసిన న్యాయ కోవిదులు, జస్టిస్లు, పోలీస్ అధికారులు, మీలాంటి జర్నలిస్టు మిత్రుల సలహా సూచన తీసుకొని ఇది బెయిలబుల్ కేసు, యాంటిసిపేటరబుల్ బెయిల్ తీసుకోవచ్చు, స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళొచ్చు అని అడిగినప్పుడు నరేష్ గారు మీరెంత బయట ఉంటే బెయిల్ తీసుకొని దర్జాగా కాలరేజరీస్ ఉంటే ఈ సమస్యను ఇంకా రగిలించి కామన్ పీపుల్ని, అన్ని పార్టీల్లో నుంచి మాలలేసుకున్న వాళ్ళని ఒక పార్టీకి కూడగట్టడానికి మీరు దోహదపడే ప్రమాదం ఉంది. వీళ్ళంత తొందరగా మీకు మీరుగా పోలీసులకి సరెండర్ అయ్యి మిమ్మల్ని మీరు జైల్లో పెట్టుకుంటే మీ పేరు చెప్పుకొని మత రాజకీయాలు చేసే దుర్మార్గులకి చెక్కు పెట్టినట్టు అవుతుంది అని ఒక నోబుల్ సూచన ఇవ్వడంతో పబ్లిక్ జీవితం రోడ్ల మీదకి వచ్చి డిస్టర్బ్ కావద్దని నాకు నేను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోకుండా జైలు జీవితాన్ని గడిపాను.